మనం చాలా మందికి కాక్లియా ఇంప్లాంట్స్ మీద మిత్స్ ఉంటాయి. అవి ఏందో చూద్దాం. సమ్ పీపుల్ బిలీవ్ దట్ వన్స్ ఒకసారి పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ ఉంది అని అంటే దే కెన్ ఇన్స్టెంట్లీ హియర్ ఎవ్రీవన్ ఎల్స్. ఇట్లా పెట్టంగానే ఇట్లా వినికిడి వినిపిస్తుంది అని అనుకుంటారు. అది ఎంతవరకు నిజం? కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టగానే సౌండ్స్ వినిపించవు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వాళ్ళకి ఇనీషియల్గా స్విచ్ ఆన్ చేయాలి ఇంప్లాంట్ని. స్విచ్ ఆన్ చేశాక బేసికలీ ప్రోగ్రామ్ మోడ్లో పెడతాము. 4 ప్రోగ్రామ్ మోడ్స్ ఉంటాయి. అవి అయ్యాక గ్రాడ్యువలీ చైల్డ్ విల్ స్టార్ట్ హియరింగ్. అండ్ ఒక న్యూ బోర్న్ బేబీ ఎలా అయితే ఫ్యూ మంత్స్ తర్వాత దే స్టార్ట్ అంటే దో దే హియర్ ఫ్రమ్ ద బిగినింగ్, వాళ్ళకి ఆ సౌండ్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు తర్వాత రెస్పాండ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో అలానే వీళ్ళకి కూడా మినిమం 3 to 4 months పడుతుంది టు అండర్స్టాండ్ దట్ సౌండ్. బట్ మనం పిలిచిన వాళ్ళు రెస్పాండ్ అవ్వగలుగుతారు, అంటే వాళ్ళకి తెలుస్తుంది పిలుస్తున్నాం అనేది. వాళ్ళు మాట్లాడడానికి మేబీ 6 months or 1 year వరకు పట్టొచ్చు. ఓకే. సో చాలా మంది పేరెంట్స్ ఆఫన్గా కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నారంటే బ్రెయిన్కి డ్యామేజ్ చేస్తుంది, బ్రెయిన్కి సిగ్నల్స్ ఇవ్వడం స్టాప్ చేస్తుంది అని బిలీవ్ చేస్తారు. కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత చాలా మంది బ్రెయిన్ కి ఇంటర్నల్ గా మనం సర్జరీ లోపల చేస్తున్నాం కాబట్టి సో బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వచ్చు అనుకుంటారు. బట్ అలా ఏమి ఉండదు. లోపల ఇంప్లాంట్ పెట్టినా కానీ అది బ్రెయిన్ బోన్ బయటనే ఉంటుంది, అంటే మన కల్ బోన్ బయటనే ఉంటుంది. సో అదేం డ్యామేజ్ చేయదు బ్రెయిన్ని. అండ్ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే కాక్లియాలోకి వెళ్తాయో అవి కూడా ఎక్కువ చాలా మటుకు చిన్న చిన్న మైనర్ ఇంజురీస్, డే టు డే ఫాల్స్కి వాటికి కదలవు అన్లెస్ మేజర్ ఇంపాక్ట్ అయితే తప్ప. వెరీ రేర్లీ అవి సెల్ఫ్గా ఒక్కోసారి స్లోగా మైగ్రేట్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్.